నందివెలుగు రోడ్లోని పద్మావతి ప్రైవేట్ ప్లాట్స్ లో మద్యం షాపు ఏర్పాటు చేస్తున్నారనే సమాచారంతో ఆ ప్రాంత వాసులు రోడ్డెక్కారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉంటున్న తమ అపార్ట్మెంట్స్ వద్ద మద్యం షాపు ఏర్పాటు చేస్తే ఆడవాళ్లు, పిల్లలు బయట తిరిగే పరిస్థితి ఉండదని ప్లాట్స్ లో ఉంటున్న సభ్యులందరూ గట్టిగా నినదించారు. మద్యం పాలసీలో ఉన్న నిబంధనల ప్రకారం గుడి, బడి, హాస్టల్స్ వద్ద ఏర్పాటు చేయకూడదని స్పష్టంగా ఉన్నప్పటికీ మద్యం వ్యాపారులు ఈ విధంగా షాపు ఏర్పాటుకు ముందుకు రావడం నిబంధనలకు ఉల్లంఘించడమేనని తెలిపారు. స్థానిక శాసనసభ్యులు ఈ విషయంలో కలగజేసుకుని షాపు ఏర్పాటును అడ్డుకోవాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేసుకున్నారు. ఈ జనవాసాల మధ్య వైన్ షాప్ పెట్టినందువల్ల మా సొసైటీలో ఇల్లు కట్టుకున్న కుటుంబ సభ్యులందరికీ ఇబ్బందిగా ఉంటుంది. వారందరూ ఆవేదన మీదకు నేను వచ్చి ఇక్కడ నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈ షాపుని ఇక్కడి నుంచి తొలగించి వేరే చోట పెట్టుకోవాల్సిన కోరుతున్నాం. ఇంటి దగ్గర నివాస స్థలాలలో వైన్ షాప్ వద్దని మా మనమండి. పక్కన అపార్ట్మెంట్ దాదాపుగా 200 మంది నివాసం ఉంటున్నారు ఇక్కడ కుటుంబ సభ్యులు. సాయంత్రం అయితే రోడ్డు మీద అన్ని గాజు పెంకులు ఇవన్నీ వేసి బాగా ఇబ్బంది పడతాయి. ఎదురుగుండా అండి రైల్వే ఎంప్లాయీని పక్కనే ప్రశాంతంగా ఉంటుంది కదా అనేసి ఇక్కడ అపార్ట్మెంట్ తీసుకున్నామండి. ఇప్పటికే మాకు ఎదురుగా కొద్దిగా బార్ షాప్ వల్ల లోపలికి వాళ్ళు బాటిల్స్ తీసుకొచ్చి తాగి లేడీస్ ఎవరన్నా 8 దాటినాక వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారండి. అది కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఇక్కడ పర్మిషన్ ఇచ్చేసిందనేసి వైన్ షాప్ పెట్టబోతున్నారండి. దీనివల్ల ఇంకా మేము ఇంత కష్టపడి మధ్యతరగతి వాళ్ళము వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఏదో ప్రశాంతంగా ఉన్నాము, ఆడపిల్లలకి ఫ్రీగా ఉంటుందిలే అనేసి స్కూల్ దగ్గర అనేసి ఇక్కడికి వచ్చాము. ఈ వైన్ షాప్ పెట్టేసేస్తే మాకు నిన్నటి నుంచి తెలిసిన కాడి నుంచి కూడా చాలా బాధగా ఉంది. ఏంది ఇక్కడ కూడా ఇప్పటికే లోపలికి వస్తున్నారు, తాగుతున్నారు. ఏదన్నా వెళ్ళమంటే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు వచ్చినప్పుడు పరిగెత్తుతున్నారు, లేనప్పుడు వాళ్ళైనా ఏం చేస్తారు, వస్తున్నారు అక్కడికి వస్తున్నారు. ఏదన్నా లేడీస్ రావాలంటే 7-8 తర్వాత చాలా బాధగా ఉంది. రేపొద్దున ఇంకా 24 అవర్స్ ఉంటారేమో అనేసి చాలా భయాందోళనగా ఉన్నామండి. మేము అపార్ట్మెంట్ ఏదో ప్రశాంతంగా బతుకుదాం అనుకొని వచ్చాము. ఇప్పుడు పరిస్థితి మాది ఈ కుటుంబాల వాళ్ళకి ఇది పెడితే వాళ్ళు మనుషులు మందు తాగినాక ఎలా ఉంటారో గవర్నమెంట్ మీకు తెలియంది ఏం కాదు. చాలా ఇబ్బంది పడతాము. దయచేసి మా అందు మీరు కృతజ్ఞతతో మమ్మల్ని ఇక్కడ పీస్ఫుల్గా బతకాలని అంటే మాత్రము ఈ వైన్ షాప్ ఉండొద్దండి. లేదంటే మాత్రం చాలా బాధగా